హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ముంబై మేయర్ పదవికి సంబంధించి అధికార మహాయుతి కూటమి అభ్యర్థిని ఖరారు చేసింది. భాజపా కార్పొరేటర్ రితు ఈ బరిలో దిగనున్నట్లు ఆ పార్టీ నేత అమిత్ సతాం ప్రకటించారు. పార్టీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్థానికంగా భాజపా సీనియర్ నేత అయిన రితు 3 సార్లు కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విద్యా కమిటీ అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం కూడా ఆమెకు ఉంది. ఇక డిప్యూటీ మేయర్ పదవికి కూటమి అభ్యర్థిగా శివసేన కార్పొరేటర్ సంజయ్ శంకర్ గడిని ఎంపిక చేసినట్లు సతాం వెల్లడించారు. రితు సంజయ్ శనివారం నామినేషన్లు దాఖలు చేశారు. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం ఈ మేయర్ ఎన్నికలు జరగనుంది. కాగా బృహాన్ ముంబై కార్పొరేషన్లో 227 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 118 చోట్లలో గెలుపును కైవసం చేసుకుంది. ఇక శివసేన 65, దాని మిత్ర పక్షాలైన మహారాష్ట్ర నవనిర్మాణ సేన 6, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1, కాంగ్రెస్ 24, ఏఐఎంఐఎం 8, ఎన్సిపి 3, సమాజ్వాద్ పార్టీ 2 స్థానాలను దక్కించుకున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.